ఆర్యజేయు రాజు కుక్కజు కుక్కజు ఆర్యజేయు రాజు తారా బేసాలే. ఆల్మోస్ట్ 3.5 years బ్యాక్ 2021 లో మనం అక్క మీద ఒక రోస్ట్ వీడియో దింపాం. అప్పుడు అక్క ఒక నిబ్బి కట్ చేస్తే ఇప్పుడు 2025 ఇంట్లో ఉన్న క్యాలెండర్ 3 సార్లు మారింది, బయట ఉన్న పొల్యూషన్ 4 సార్లు పెరిగింది. మరి గ్యాప్ లో అక్క ఏమన్నా చేంజ్ అయిందా అంటే ఏం లేదు. అక్క పోకీమాన్ లాగా అప్గ్రేడ్ అయ్యి నిబ్బి నుంచి సీనియర్ నిబ్బి అయింది అంతే. ఇట్స్ టూమోన్. అసలు ఎవడ్రా నువ్వు? మా అక్క ఛానల్లో నువ్వేం చేస్తున్నావు అంటే కంగారు పడక బ్రో, ఆ పాయింట్ కే వస్తున్నా. అన్ఫార్చునేట్లీ లాస్ట్ 4 years నుంచి నేను అక్కతో ట్రావెల్ చేస్తున్నా. ప్రతి వీడియోలో ఎక్కడో చాట మీరు నా పేరు వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. సరే గుర్తు చేస్తా ఆగండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్క ఏదైనా క్రింజ్ షార్ట్ ఫిల్మ్ ని రోస్ట్ చేస్తుంది అనుకో, ఆ షార్ట్ ఫిల్మ్ తో నాకేం సంబంధం లేకపోయినా డైరెక్టర్ ని చేసేసిద్ది. అండ్ ఇప్పుడు మనం రోస్ట్ చేయబోయే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఆదిత్య ఆర్యతో. అదే అక్క ఇంటర్నెట్ లో ఉన్న నిబ్బా నిబ్బిల్ని రోస్ట్ చేస్తుంది అనుకో, దాంతో కూడా నాకేం సంబంధం లేకపోయినా నిబ్బాగాని చేసేసిద్ది. అండ్ మన నిబ్బా ఎడిటర్ ఆదిత్య ఆర్యతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక దానికి ఫిక్స్ అవ్వక్క. నేను ఎడిటర్ నా, స్క్రిప్ట్ రైటర్ నా, నిబ్బాగాడినా, డైరెక్టర్ నా, ఒకదానికి ఫిక్స్ అవ్వు. అంతేగాని నువ్వు ఛానల్లో కంటెంట్ మార్చినట్టు నా రోల్ మార్చమాక. సో ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్ హూ ఐ యామ్. నా పేరు ఆదిత్య ఆర్య అండ్ అన్ఫార్చునేట్లీ ఈ ఛానల్ ఎడిటర్ ని. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అక్క లాస్ట్ వీడియోలో పీరియడ్ స్టార్ ని రోస్ట్ చేసేటప్పుడు నాకు ఒక రీల్ షేర్ చేసింది. ఈ వీడియో మీరు ఒక 5 మెంబర్స్ కి షేర్ చేసిరనుకో, మీకు మీ లైఫ్ లో ఒక మ్యాజిక్ మూమెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. చెయ్యక వీడి రీలే చేసింది. ఫైనల్లీ వాడు చెప్పిందే జరిగింది. అక్క నాకు వీడి రీల్ షేర్ చేసిన తర్వాత అక్క లైఫ్ లో కూడా ఒక మ్యాజిక్ మూమెంట్ జరిగింది. అదేంటంటే నేను అక్కని మళ్ళీ రోస్ట్ చేయటం. పాపం ఈ మ్యాటర్ ఈ అక్కకి తెలీదు, చెప్పిన ఈ అక్కకి తెలీదు. సో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. బూతులు లేకపోతే అసలు జోక్ అని కూడా గుర్తించరు కొంతమంది. సర్కాజం ఇస్ అ స్పెషల్ స్టేటస్ అండ్ సమ్ పీపుల్ డోంట్ గెట్ ఇట్. అండ్ ఆ లిస్ట్ లో మీరు ఉండరని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ కొట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ నౌ లెట్స్ స్టార్ట్ ద షో. Oh shit. Here we go again. ఈ వీడియో రికార్డ్ చేసే ముందు అక్క మీద ఎవరెవరైతే రోస్ట్ చేశారో ఆ వీడియోస్ అన్ని చూసా. అందరూ పాపం అక్కని అనవసరంగా తిడతా మాట్లాడే వాళ్ళే. చీ ఏం చేద్దాం, ఇట్లా ఉన్నారు జనాలు. అందుకనే నేను కూడా అదే పని చేస్తున్నా. ఈ వీడియోలో అక్క గురించి నేను మాట్లాడే మాటలన్నీ ఇంటర్నెట్ లో ఉండవు. నిజానికి నేను మాట్లాడే మాటలంటో అక్కకు కూడా తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ మై ఫ్రస్ట్రేషన్. గేమింగ్ ఛానల్ తో స్టార్ట్ చేసి ఒమేగల్ అని, వ్లాగ్స్ అని, రియాక్షన్స్ అని, ఇప్పుడు సోషల్ ఇష్యూస్ మీద కూడా మాట్లాడేదాకొచ్చింది. పాపం ఇన్ని చేసిన అక్కకి ఛానల్ పేరు ఎట్లా మార్చుకోవాలో తెలియకుండా పోయింది. అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం రోస్ట్ చేసినప్పుడు కూడా ఇదే చెప్పా. అసలు ఆ పేరేంటి, ప్లే లైక్ ఇన్కాగ్నిటో అని. సగం మందికి ఇది గుర్తుండదు, ఇంకొంతమందికి అసలు పలకటమే రాదు. 3 నెలలకు ఒకసారి నువ్వు మార్చాల్సింది నీ ఛానల్లో కంటెంట్, నీ హెయిర్ స్టైల్ కాదక్క, ఈ ఛానల్ పేరు. అక్క గేమింగ్ షురూ చేసినప్పుడు దిస్ ఛానల్ ఈస్ ఫుల్ ఆఫ్ కిడ్స్. ఆ టైంలో బ్రాండ్ స్పాన్సర్ గా ఒకసారి గవర్నమెంటే వచ్చింది. ఎందుకు? పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయండి అని చెప్పటానికి. ఇప్పుడు గేమింగ్ వదిలేసి రోస్టింగ్ లోకి వచ్చింది. ఇంటర్నెట్ లో ఉన్న నిబ్బాగాళ్ళందరూ అక్కకి యాంటీ అయ్యారు. సరే అక్కని తిడుతున్నారంటే ఒక రీజన్ ఉంది. నన్ను ఎందుకు లాగుతున్నారా దీంట్లోకి? నాకేం సంబంధం రా? మిమ్మల్ని రోస్ట్ చేసే వీడియోస్ లోనే తిను నన్ను తిడుతుంది. ఈ అమ్మాయి మిమ్మల్ని రోస్ట్ చేసిందని చెప్పి సైలెంట్ గా నా డిఎంస్ లోకి స్లైడ్ అయ్యి మీరు కూడా నన్నే తిడుతున్నారు. ఏంట్రా ఇది? నేనేమన్నా బాల్ నా? ఇష్టం వచ్చినట్టు కొడితే బౌన్స్ అయ్యి మళ్ళీ వెనక్కి తిరిగి రాటాకి. మీరు గొడవ పడితే ఆ అమ్మాయితో పడండి, నాతో కాదు. లేదా ఇంటర్నెట్ లో మీరు చేసే క్రింజ్ వదిలేసేయండి. అది మాత్రం చేయలేరు, చేయడం కుదరదు. అయినా ఇవన్నీ ఎందుకురా? నీకు నచ్చలేదని చెప్పి అక్కకి చెప్తే అక్కే తీసేసిద్ది. బికాస్ షీ ఈస్ సో స్వీట్. ఎంత స్వీట్ అంటే నువ్వు అక్కతో 5 నిమిషాలు మాట్లాడితే 6వ నిమిషం నీకు షుగర్ వచ్చేంత. అసలు ఎడిటర్ అంటే లైఫ్ లో లేని టెన్షన్స్ అన్ని వాడికే ఉంటారా? పైగా నాకైతే ఇలాంటివన్నీ 3x. తను ఎప్పుడన్నా లైవ్ కి వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియో ఎప్పుడక్క అని చెప్పి కమెంట్ సెక్షన్ లో అడిగితే ఏముంటుందో తెలుసా? నెక్స్ట్ వీడియోనా? ఆదిత్య బ్రో ఉన్నాడు కదా చాట్ లో, ఆదిత్య బ్రోని అడగండి. నన్నే అడగండి. దీన్నే అంటారు స్మూత్ క్రిమినల్ లాగా స్మూత్ గా తప్పించుకోవటం అని. అక్క తప్పించుకోవటం, నా ప్రెషర్ పెరగటం, ఇదంతా కామనే. కానీ సాయంత్రం కాల్ చేసి వీడియో ఎక్కడ దాకా వచ్చింది అంటది. నేను ఇంకొంచెం టైం పట్టిద్దని చెప్తే దాంతో అక్క కోపం వచ్చేసిద్ది. అక్క దగ్గర నాతో మాట్లాడదాకి 2 minutes టైం ఉండదు, కానీ గొడవ పెట్టుకోవడానికి మాత్రం 20 minutes వేస్ట్ చేసిద్ది. అంత ఈజీగా అయిపోటాకి నేను ఎడిటింగ్ చేస్తున్నానా, జిలేబీలు వేస్తున్నానా? అదేమంటే ఎడిటింగ్ చాలా ఈజీ అన్నట్టు మాట్లాడిద్ది. ఎడిటింగ్ అంత ఈజీ అనుకుంటే నేను కూడా ఇది ఆపేసి ఫోన్ లో ఈ యాప్ వేసుకుని డాక్టర్ అయ్యేవాడిని. ఏదైనా తెలిసిన వాడికి చెప్పొచ్చు, తెలియని వాడికి చెప్పొచ్చు. అసలు తెలిగే రానోడికి ఏం చెప్తాం? నేను చేసేది ఎడిటింగ్ అక్క, నీలాగా కోడింగ్ చేయట్లా. పైనున్నది చూసి కిందకి కాపీ పేస్ట్ చేయటానికి. ఇప్పుడు కోడింగ్ నన్నా అని చెప్పి క్లాస్ పీకటానికి ట్రై చేయమాక. కాస్ ఐ డోంట్ హ్యావ్ టైం ఫర్ ఇట్. చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే.
మరేంటి బ్రో నువ్వు ఈ ఛానల్లో ఎప్పుడు కనపడవంటే? మరేం చేద్దాం, ఈ ఛానల్లో ఎడిటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి నేను దరిద్రం దగ్గర బంధువులైపోయాం. లాస్ట్ 4 years నుంచి నేను ఇంట్లో కన్నా ఎక్కువ డిప్రెషన్ లో ఉంటున్నా. పెళ్ళవకపోయినా సరే దురదృష్టం అనే ఒక అమ్మాయితో కాపురం చేస్తున్నా. ఈ ప్రపంచంలో ఖాళీగా ఉండి ఈగలు దొరుకునే వాడి దగ్గర గర్ల్ ఫ్రెండ్ ఉంటుందేమో కానీ ఎడిటింగ్ చేసే ఎడిటర్ కి మాత్రం గర్ల్ ఫ్రెండ్ దొరకదు. అసలు ఒక అమ్మాయితో మాట్లాడదామన్నా పటాయిద్దామన్నా టైం ఎక్కడ ఉంటది? ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం వారానికి 90 గంటలు వర్క్ చేయమన్నాడు. నారాయణమూర్తి కో-ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ వారానికి 70 గంటలు వర్క్ చేయమన్నాడు. మన ఎలాన్ మస్క్ మామ వారానికి 120 గంటలు వర్క్ చేయమన్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన సోనాలి అక్క వారం మొత్తం వర్క్ చేసి 1 గంట రెస్ట్ తీసుకో అంటది. ఈ మధ్య ఒక స్కామ్ బాగా పాపులర్ అయింది, డిజిటల్ అరెస్ట్ అని. ఈ స్కామ్ చేసే కొంతమంది ఫస్ట్ ఒక బక్రాగాన్ని పట్టుకుంటారు, పోలీసుల్లాగా డ్రెస్ వేసుకుని వీడియో కాల్ చేస్తారు. నీ పేరు మీద డ్రగ్స్ దొరికి ముల్తాన మట్టి దొరికిందని చెప్పి సొల్లు చెప్పి ఫస్ట్ నిన్ను భయపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టి ఒక రోజంతా కెమెరా ముందు కూర్చున్న తర్వాత ఇన్ని డబ్బులు కడితే వదిలేస్తా అంటారు. అదైతే స్కామ్. కానీ ఇక్కడ నన్ను ఎవడు స్కామ్ చేయకుండానే నేను అట్లా కూర్చుంటున్నా. మరి ఈ స్కామ్ సింప్టమ్స్ ఇవే. ఎవరికి మెసేజ్ చేయకూడదు, కాల్ చేయకూడదు. ఎవరన్నా కాల్ చేస్తే కట్ చేయాలి, లేకపోతే ఎత్తి బిజీ అని చెప్పాలి. ఎవరికి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకూడదు, ఇస్తే అకౌంట్ ఖాళీ చేసేస్తారు. ఆల్రెడీ ఖాళీగా ఉన్న అకౌంట్ ఇంకేం ఖాళీ చేస్తారు. అక్కడేమో 24/7 ఫోన్ ముందు కూర్చోవాలి, ఇక్కడేమో పీసీ ముందు కూర్చోవాలి. ఎడిటర్ లైఫ్ అంటేనే డిజిటల్ అరెస్ట్. ఇప్పుడు నా బతుకు ఐరన్ చెప్పులేసుకున్న ఎలక్ట్రీషియన్ లాగా అయిపోయింది. ఇప్పినా ఇప్పకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. అక్క లాస్ట్ ఇయర్ 30 లక్షలు పెట్టి లీటర్ కి 3 కిలోమీటర్ల మైలేజ్ వచ్చే కారు ఉంది. నేను పక్కనే ఉన్నా కంగ్రాట్స్ ఇన్కోక్ అని చెప్పా. అప్పుడు అక్క నా వైపు చూసి నవ్వుతూ ఒకే మాట అంది, చూడు బ్రో నువ్వు రోజుకి 10 hours పని చేస్తున్నావు, ఇంకొక 1 hour ఎక్స్ట్రా పని చేయి, రోజు పని చేయి, వితౌట్ వీక్ ఆఫ్ పని చేయి, హాలిడే లేకుండా పని చేయి, నెక్స్ట్ నేను ఆడి తీసుకుంటా అని చెప్పింది. ఇలాంటి మాటలంటే ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ వచ్చింది, చిన్న వయసులోనే బీపీ వచ్చింది. ఒక రోజు నేను అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కకు కాల్ చేసి నేను కొంత డబ్బులు సేవ్ చేశాను, ఏం చేస్తే బాగుంటది అని అడిగా. అక్క ఇమీడియట్ గా స్టాక్స్ లో పెట్టు, సేఫ్ గా ఉంటాయి అంది. అక్క చెప్పింది కదా అని చెప్పి నేను ఏం ఆలోచించకుండా స్టాక్స్ లో పెట్టా. అప్పటిదాకా నా పోర్ట్ఫోలియో గ్రీన్ కలర్ లోనే ఉంది. అక్క చెప్పిన పని నేను చేసిన తర్వాత అది డార్క్ రెడ్ కలర్ లోకి మారిపోయింది. ఎంత రెడ్ అంటే ప్లాట్ఫామ్ మీద నా పోర్ట్ఫోలియో చూపించి 120 స్పీడ్ లో వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఆపేంత. ఏంటి ఇన్కోక్ ఇది ఇట్లా అయింది అని అడిగితే నేను డబ్బులు సాక్స్ లో పెట్టమన్నాను, నువ్వు స్టాక్స్ లో పెట్టావు, నీదే తప్పు అంది. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇప్పుడు ఒక 1 minute అక్కకు కాబోయే హస్బెండ్ గురించి మాట్లాడుకుందాం. ఫార్చునేట్లీ మన బావ పేరు కూడా నా పేరే, ఆదిత్య అనే. హీఈస్ అన్ ప్రొఫెషనల్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్. ఇండియాలో ఉన్న 100 టాప్ ఈ స్పోర్ట్స్ ఆడే BGMI ప్లేయర్స్ లో ఇతను ఒకడు. అంతేకాదు చాలా మంది ప్లేయర్స్ ని తన టీమ్ తో ఇంట్రడ్యూస్ కూడా చేశాడు. కానీ ఏం చేద్దాం, ఇలాంటి టాప్ ప్లేయర్ కూడా అక్క గేమింగ్ కెరియర్ ని రివైవ్ చేయలేకపోయాడు. 6 years నుంచి గేమ్ ఆడటం గొప్ప కాదు ఇన్కోక్, కానీ అదే 6 years నుంచి బాట్ లాగా ఆడుతున్నావు చూడు, అది గ్రేట్. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలంటే ఫస్ట్ ఫుడ్ తగ్గించాలి, లేకపోతే జిమ్ కి వెళ్ళి కార్డియో చేయాలి. కానీ అక్క వెయిట్ లాస్ అవ్వాలంటే ఇవన్నీ చేయక్కల్లా, జస్ట్ మేకప్ తీసేస్తే చాలు. బయట ఫుడ్ డేంజర్ అని చెప్పి అక్కే ఫుడ్ వండుతూ వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేసింది. పాపం అక్కకి ఇంకా తెలీదు ఇది ఇంకా డేంజర్ అని. అక్క 4 years బ్యాక్ US నుంచి వచ్చి ఇండియాలో సెటిల్ అయింది. కానీ ఇప్పటికి కూడా US టైమింగ్స్ ఫాలో చేసిద్ది. పొద్దున్నే పడుకుంటది, సాయంత్రం లెగ్సిద్ది. అక్కకి SJ సూర్య తెలుసు, నార్మల్ సూర్య తెలుసు, కానీ నిజమైన సూర్య మాత్రం తెలీదు. మరి విటమిన్ డి ఎట్లా అక్క అంటే, విటమిన్ డి ఒకటే కాదు, DCBE అన్ని ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ పెట్టుకోవటమే. వాటితో పాటు ఒక ఎడిటర్ ని కూడా ఆర్డర్ పెట్టుకోవాల్సింది ఇన్స్టామార్ట్ లో. అందరికీ జరిగినట్టే పెళ్లికి ముందు అక్కకు కూడా పెళ్లి చూపులు జరిగినాయి. నీ హాబీస్ ఏంటమ్మా అని అడిగితే హెల్పింగ్ నేచర్ అంట. హెల్పింగ్ నేచర్ హాబీగా పెట్టుకున్న ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఈమె. సర్లే అంతగా ఏం చేసిందని అడిగితే కన్వర్టింగ్ ఆక్సిజన్ టు కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ప్లాంట్స్. మరి అక్క కన్వర్ట్ చేయకపోతే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోద్దిగా. వాళ్ళు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ నీకు వండటం వచ్చమ్మా అని అడిగారు. అక్క వాళ్ళ ఇంట్లో కిచెన్ కి వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ యూస్ చేసిద్ది. ఇంతకీ ఏమొచ్చని అడిగితే అక్క ఆర్డర్ పెట్టిన విటమిన్ డి కాప్సూల్స్ తో బిర్యానీ చేస్తా అంది. అరే మోసాలు చేసే వాళ్ళని చూసా కానీ ఈ రేంజ్ మోసం చేసే వాళ్ళని ఎక్కడ చూడలేదు రా భయ్. విటమిన్ డి క్యాప్సూల్స్ తో బిర్యానీ ఏంట్రా, దాంట్లో రైతా అడిగితే సిలైన్ ఇస్తారా? ఏంటి ఇన్కోక్ ఇది అని అడిగితే చాలా బాగుంటదని చెప్పింది. మరి అక్క చేసే వంటకి వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న ప్రాపర్టీ రేట్లన్నీ పెరిగిపోయినాయి అని చెప్పి అక్క ఫీలింగ్. ఇంక ఇవన్నీ చూసి షాక్ అవటం నా వల్ల కాల. ఆ రేటు పెరిగిన ప్రాపర్టీలోకి వెళ్ళి ఫోటోసింథసిస్ తో ఫోటో దిగొస్తా అని చెప్పి అక్కడి నుంచి గాయబ్ అయిపోయా. ఓకే మరి ఈ వీడియోకి ఇంతే గైస్. అన్ని వీడియోస్ లాగా ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీక్ అక్క పెళ్లి ఉంది, మస్త్ ఎంజాయ్ చేస్తా, అందుకనే ఈ వీడియో చేశా. ఏం చేద్దాం, ఎంత టార్చర్ చేసినా షీ ఇస్ మై ఫ్రెండ్. అదంతా సర్లే కానీ లైక్ కొట్టమని చెప్పు బ్రో. నేను చెప్తే లైక్ ఏంటి, సూపర్ చాట్ కూడా చేస్తారు. అంత గిఫ్ట్ మనకు వద్దులే గానమ్మా. సో ఆ లైక్ ఏదో కొట్టేసి కామెంట్ ఏదో చేసేయండి. ఏం లేదంటే ఒక హార్ట్ సింబల్ అన్న పెట్టండి. నెక్స్ట్ వీడియోలో అక్క వచ్చింది, నేను సెలవు తీసుకుంటా. టిల్ దెన్ హగ్ యువర్ మదర్, డ్రింక్ వాటర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్. ప్లే లైక్ ఆదిత్య ఆర్యతో నిబ్బి ఇన్కాగ్నిటో.
wanna fly me a bending for my man. Thank God that he